హాయ్ అందరికీ నమస్కారం. వైసీపీ నుంచి ఒక అతిపెద్ద వికెట్ ఎగిరిపోయే అవకాశం కనబడుతోంది. ఎస్పెషల్లీ ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి ఒక దిక్కుగా ఉన్నాడు ఆయన బొత్స సత్యనారాయణ. ఆయన వికెట్ ఇవాళ వైసీపీ నుంచి లేచిపోయే అవకాశం కనబడుతూ ఉంది. సో దీనికి ప్రధాన కారణం బొత్స సత్యనారాయణ గారి మీద గత కొంతకాలంగా జరుగుతున్న మానసిక ఒత్తిడి. జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభకు వెళ్ళరు. సో శాసనసభలో ఆయన వెళ్ళరు కాబట్టి ఇంకెవ్వరు ఎమ్మెల్యేలు వెళ్ళకూడదని ఆంక్షలు పెట్టారు. శాసన మండలిలో మాత్రం వెళ్ళాలి అని మళ్ళీ చెప్పారు. ఎందుకు శాసన మండలిలో వెళ్ళాలి? శాసన మండలిలో బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు కాబట్టి లీడర్గా శాసనసభాపక్ష అంటే మండలికి సంబంధించిన ఫ్లోర్ లీడర్గా సో అక్కడికి మాత్రం వెళ్ళాలి. అక్కడ ప్రజా సమస్యల మీద చర్చించాలి తప్ప శాసన మండలిలో మాత్రం చర్చించడానికి అవకాశం లేదు. ఎందుకంటే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తారని జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. ఆయనకు ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం లేదు కాబట్టి ఆయన రాడు. ఆయన రానప్పుడు ఎమ్మెల్యేలు వెళ్తే ఆయనకు పరువు పోద్ది కాబట్టి ఎమ్మెల్యేలను కూడా ఆయన రానివ్వట్ల. అయితే ఇదంతా ఏమైందంటే బొత్స సత్యనారాయణ గారి మీద ఒక అతిపెద్ద భారంగా మారింది. ఒక మానసిక ఒత్తిడికి లోనైపోతున్నారు బొత్స సత్యనారాయణ గారు అని చెప్పాలి. ఎందుకంటే శాసనసభలో చర్చించని అంశాలన్నింటినీ కూడా ఇప్పుడు మండలిలో ఈయన మాత్రమే చర్చించాల్సి వస్తుంది. వాస్తవానికి శాసనసభలో చర్చించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది, ఎక్కువ సమయం ఉంటుంది. కానీ శాసన మండలిలో హీటెడ్ డిబేట్ జరుగుతుంది. కానీ శాసనసభలో హీటెడ్ డిబేట్ జరుగుతుంది, మండలిలో హీటెడ్ డిబేట్ జరగదు. జనరల్గా పెద్దల సభ కాబట్టి కాస్త ఉందాగా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. కానీ అలాంటి సభను మీరు రసాభాస చేయాలి, గందరగోళం సృష్టించాలి, పెద్ద ఎత్తున రచ్చ చేసి అవసరమైతే బాయ్కాట్ చేసి బయటికి రావాలి అని ఒక ప్రత్యేకమైన ఎజెండాలు జగన్మోహన్ రెడ్డి గారు రుద్దుతున్నారు. ఎంతలా అంటే గత బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనైన బొత్స సత్యనారాయణ గారు 10 రోజుల పాటు హైదరాబాదులో హాస్పిటల్లో చికిత్స పొందారు. మళ్ళీ ఇప్పుడు తాజాగా 4 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగితే ప్రజలకు ఉపయోగపడాల్సిన అంశాలు ఇప్పుడు ఎల్నినో ఉంది, దాని మీద రైతులకు సంబంధించి ఏ రకంగా వర్షాలు లేకపోతే ఏ రకంగా వాళ్ళకు మనము ఏం చెయ్యాలి అనేది మాట్లాడుకోవాలి. ఒక సీనియర్ నాయకుడిగా, ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడిగా బొత్స సత్యనారాయణ గారు చాలా విలువైన సలహాలు ఇవ్వగలుగుతారు. అలాంటి వ్యక్తిని మీరు కేవలం డిఎస్సి మీదే పట్టుబట్టండి, డిఎస్సి గురించే మాట్లాడండి, అవసరమైతే శాసన మండలిని స్తంభింప చెయ్యండి, వేరే చర్చ జరగటానికి వీల్లేదని రోజు ఉదయం మధ్యాహ్నం సాయంకాలం షంటింగ్ అంట. దీంతో బొత్స సత్యనారాయణ గారు మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి లోనవుతూ ఉన్నారు, అలసిపోతున్నారు. పోనీ ఆ డిఎస్సికి సంబంధించిన అంశంలో ఏమన్నా ఇంటెన్సిటీ ఉందా అంటే ఇంటెన్సిటీ కూడా లేదు. లేని ఇంటెన్సిటీని క్రియేట్ చేయమంటారు. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా శాసనసభలో ఆ ఇంటెన్సిటీ క్రియేట్ చేస్తే దాన్ని కొనసాగించడానికి శాసన మండలిలో బొత్స సత్యనారాయణ గారు చేయగలుగుతారు. కానీ ఈ క్రమంలో మానసికంగా పూర్తిగా అలిసిపోయి 4 రోజుల్లో బొత్స సత్యనారాయణ గారు చాలా ఒత్తిడికి లోనయ్యారు అనేది ఆయన సన్నిహితుల వద్ద వాపోయినట్టుగా చెప్తున్నారు. దీంతో పార్టీ మారటం తప్ప మరో గత్యంతరం లేదు అన్నది ఆయన మాట. సో ఇంత సీనియర్ నాయకుడు, జీవితం అంతా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తి ఇప్పుడు వెళ్ళి చంద్రబాబు పంచన చేరలేడు. ముఖ్యంగా జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారితో సాన్నిహిత్యం ఉంది. ఒక రకంగా ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారికి దగ్గర సామాజిక వర్గమే. సో అటువంటప్పుడు పవన్ కళ్యాణ్ గారి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఉత్తరాంధ్రలో కూడా తూర్పు కాపులు కూడా కాపుల్లోకి వస్తారు కాబట్టి ఆ రకంగా చూసుకుని ఆయన కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. రెండోది పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్దన్నలాగా చూస్తారు ప్రతి సందర్భంలో ఆయన్ని. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆయన అసెంబ్లీలో లాబీల్లో కలిసిన ప్రతి సందర్భంలో కూడా చాలా ప్రేమగా మాట్లాడుకున్న దృశ్యాలు ప్రతి సందర్భంలో చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీ అంటూ మారితే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికే వెళతారు అన్నది గతంలో కూడా పెద్ద ఎత్తున చర్చకు వచ్చింది. అయితే ఈసారి మాత్రం పార్టీ మారాల్సిందే, జనసేనకు వెళ్లాల్సిందని ఆయన ముఖ్యంగా ఆయన కుటుంబ సభ్యులు, ఆయన సన్నిహితులు ఆయనకి సలహాలు సూచనలు ఇస్తున్నారు. ఆయన కూడా ఖచ్చితంగా ఇంకా చాలు ఇక్కడ వైసీపీలో ఉన్నదని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. రేపో మాపో ఆయన జనసేన పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఆయనే వస్తే సమీకరణాలు ఎలా ఉంటాయి ఒకసారి మాట్లాడుకుందాం. బొత్స సత్యనారాయణ గారు అంటే ఒక నియోజకవర్గానికి సంబంధించిన నాయకుడు కాదు. బొత్స సత్యనారాయణ గారు అంటే ఒక స్టేట్ లీడర్, ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి. ఆయన గతంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆ స్థానంలో ముఖ్యమంత్రిగా ఆయన పేరే ప్రధానంగా చర్చకు వచ్చింది.
అయితే ఈ మధ్యలో కాస్త చదువుకున్నాడు, హిందీ ఇంగ్లీష్లు బాగా వచ్చు కాబట్టి లాబియింగ్లు బాగా చేయగలుగుతాడు కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డి గారు వెళ్ళి లాబియింగ్ చేసుకొని ఇవ్వాల్సింది వాళ్ళకి ముట్ట చెప్పి ఆయన ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నాడు. ఎవరు ఊహించలా కిరణ్ కుమార్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి వస్తుందని. అనూహ్యమైన పరిణామం అది. సో ఆయన జనంలో ఉండే లీడర్ కూడా కాదు కిరణ్ కుమార్ రెడ్డి గారు, కానీ బొత్స సత్యనారాయణ గారు మాస్ లీడర్. ఇలాంటి మాస్ లీడర్ కాకుండా కిరణ్ కుమార్ రెడ్డికి రావడం పట్ల కూడా అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద చర్చ జరిగింది. సో అలాంటి ముఖ్యమంత్రి స్థాయి అభ్యర్థి కాబట్టి ఉత్తరాంధ్రను ఒంటి చేత్తో మోయగల సత్తా బొత్స సత్యనారాయణ గారికి ఉన్నది. ఎస్పెషల్లీ విజయనగరం అయితే క్లీన్ స్వీప్, ఇంకా వేరే మాటలు లేవు, ఇక మాట్లాడుకోవడాలు లేవు. సో విజయనగరంతో పాటు శ్రీకాకుళం చూస్తే ఒకసారి మనం వైసీపీ పరిస్థితి, బొత్స లేకుండా వైసీపీ పరిస్థితి ఏంటో చూద్దాం. వైసీపీలో బొత్స లేకపోతే శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన ప్రసాదరావు బ్రదర్స్ తప్ప దిక్కు లేదు ఇకేమి. ఎందుకంటే వాళ్ళిద్దరు కాస్త ధర్మాన ప్రసాదరావు, కృష్ణదాస్ తప్ప ఇంకెవరూ లేరు అక్కడ. ఎందుకంటే ఉన్న తమ్మినేని సీతారాం పోలీసుల నుంచి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని చెప్పేసి మొత్తం ఫ్యామిలీ పరారై తిరుగుతూ ఉన్నారు ఒక కబ్జా కేసులో. సీదిరి అప్పలరాజు మొన్న వాళ్ళ కొడుకు యాక్సిడెంట్ చేస్తే బాధ్యత లేకుండా ఎలా బిహేవ్ చేసాడో మనందరం చూసాం. దానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వత్తాసు, 45 ఏళ్ళు అయితే పోయినా పర్లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం. మొత్తం మీద అయితే శ్రీకాకుళం జిల్లాలో పరువంతా పోయింది. సీదిరి అప్పలరాజుది పోయింది, తమ్మినేని సీతారాంది పోయింది. ఇక దువ్వాడ శ్రీనివాస్ ఉంటే దువ్వాడ శ్రీనివాసం చేర్చుకునే ధైర్యం అసలు వైసీపీలో లేదు. ఎందుకంటే దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి ఇవాళ అసలు ప్రజాక్షేత్రంలో ఉండడానికి అర్హుడు కాదు. విడాకులు కాకుండానే ఇంకొక అమ్మాయితో చెట్టపట్టాలు వేసుకుని తిరగటం, ఆ అమ్మాయి కూడా విడాకులు కాకుండా ఆవిడ కూడా ఇటు రావడం, రాజా అంటూ డార్లింగ్ అంటూ తిరగటం. సో భ్రష్టు పట్టించిన సమాజాన్ని అని చెప్పాలి. ఆ దువ్వాడ శ్రీనివాస్ ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉన్నాడు. ఇంకెవరున్నారు? దిక్కులేదు, ఇక ధర్మాన తప్ప ఇంకేం దిక్కులేదు. అదే సమయంలో జనసేన పార్టీ కొరికాయన రవికుమార్ అనే ఒక యువ నాయకుడు మొత్తం శ్రీకాకుళం జిల్లాను దున్నేస్తున్నాడు. ఆయన అద్భుతమైన ఫలితాలు చూపిస్తున్నాడు శ్రీకాకుళం జిల్లాలో జనసేన పార్టీ తరఫున. ఇక పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఎలాగూ ఉన్నాడు. సో ఇవాళ టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. వైసీపీ డౌన్ అయిపోతూ ఉంది. మొత్తం వైసీపీ క్లీన్ స్వీప్ ఈసారి కూడా. ఇక జనసేన వర్సెస్ టీడీపీనే ఉంటాయి. టీడీపీ జనసేనలో కూడా గట్టిగా జనసేన టికెట్లు అడిగి డిమాండ్ చేసి తీసుకునే పరిస్థితి. వాటిని కూడా క్లీన్ స్వీప్గా అన్నింటిని కూడా గెలుచుకునే అవకాశం ఉంది. ఇక విజయనగరం జిల్లాలో ఇక మాట్లాడుకోవడం వాళ్ళు వేస్ట్. ఇక ఎందుకంటే మొత్తం బొత్స సత్యనారాయణ తర్వాత పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా ఈ మధ్యకాలంలో పార్వతీపురం మన్యం జిల్లాలో ఏజెన్సీ గ్రామాలు ఉంటాయి. అక్కడంతా కూడా పవన్ కళ్యాణ్ గారు పార్వతీపురం మన్యం జిల్లా కావచ్చు, అల్లూరి సీతారామరాజు జిల్లా కావచ్చు, పవన్ కళ్యాణ్ గారికి ఏకపక్ష మద్దతు లభిస్తుంది అక్కడంతా. గతంలో అంటే దాదాపుగా 8 దశాబ్దాలుగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి చేయని పనులన్నీ కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చేయటము, అడవి బిడ్డల కోసం ఆయన ఎన్ని మంచి పనులు చేశారో ఇవాళ వాళ్ళందరూ నీరాజనాలు పడ్డానికి సిద్ధంగా ఉన్నారు. ఈ 2 జిల్లాల్లో ఇక పవన్ కళ్యాణ్ గారికి చాలా గట్టి పట్టు అని చెప్పాలి. ఇప్పటికే విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ జనసేన కలిస్తే ఇక ఎవడు దాని వైపు చూసే పరిస్థితే లేదు. ఇక అనకాపల్లి జిల్లా కూడా ఆల్మోస్ట్ అదే. గుడివాడ అమర్నాథ్ ఉన్నాడు, ఆయన కూడా గుడ్డు పీకే రకం తప్ప అంతకుమించి ఏం లేదు. గుడివాడ అమర్నాథ్కి ప్రజల్లో విలువ తగ్గిపోయింది. ఇక బూడి ముత్యాల నాయుడు మాజీ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన ఒక్కడే కాస్తో కూస్తో కనపడుతున్నాడు. అంతకుమించిన సీన్ అక్కడ వైసీపీకి లేదు. బొత్స సత్యనారాయణ ఒక్కడే ఇప్పుడు వాళ్ళకు అత్యంత దిగ్గజమైన లీడర్. ఆయన కనుక జనసేన పార్టీలోకి వస్తే ఇక రాబోయే దశాబ్ద కాలం పాటు వైసీపీకి అక్కడ నోకలు లేవని చెప్పుకోవాలి. సో ఈ రకమైన పరిస్థితి వైసీపీకి ఉండబోతోంది. జనసేన పార్టీ మునుపెన్నడూ లేనంత బలాన్ని పుంజుకోబోతోంది. ఉత్తరాంధ్రలో ఈసారి అత్యధిక ఎక్కువ సీట్లు జనసేన పార్టీ డిమాండ్ చేయబోతా ఉంది. అలాగే తూర్పుగోదావరి 5 జిల్లాలు, అంటే ఉత్తరాంధ్రకు సంబంధించిన 6 జిల్లాలతో పాటుగా ఈ ఉభయ గోదావరిలో ఉండే జిల్లాలు కూడా మొత్తం కలిపి జనసేన పార్టీ కంచుకోటగా మారబోతున్నాయి అనటంలో ఎలాంటి సందేహము లేదు. బొత్స సత్యనారాయణ జనసేన పార్టీకి ఒక అద్భుతమైన బలంగా నిలవబోతున్నారంటే అందులో ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు అని చెప్పాలి. మొత్తం మీద వైసీపీ తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ఒక్క నాయకుడిని కూడా పోగొట్టుకునే పరిస్థితి. చాలా డిగ్నిఫైడ్ నాయకుడు బొత్స సత్యనారాయణ గారు. కాస్త హుందాతనానికి ప్రతీక అని చెప్పాలి. ఎటువంటి మచ్చలు మరకలు ఏమీ లేవు ఆయన మీద. అలాంటి నాయకుడు ఇవాళ జనసేన పార్టీలోకి రాబోతున్నాడు.
వైసీపీని వీడబోతున్నాడు. ఇదొక పెద్ద చర్చనీయాంశం కాబోతా ఉంది. మొత్తం మీద దీని వైసీపీ ఎట్లా లీడ్ చేసుకుంటే, ఎట్లా డీల్ చేసుకుంటుంది ఏంటి అనేది తెలియాల్సిన అవసరం ఉంది. మరి బొత్స ఎప్పుడు జాయిన్ అవుతాడు ఏంటి అనేది ఇక రాబోయే రోజుల్లో ఒక ప్రకటన అయితే వచ్చే